అంటే శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంటుంది. దీని అర్థం ఏమిటంటే పెళ్లి కాకముందు కన్యలు భగవంతుడినే భర్తగా భావిస్తారు. పెళ్లి కాకముందు భగవంతుడినే భర్తగా భావిస్తారు. వివాహం అనంతరం భర్తను భగవంతుడిగా భావిస్తారు. ఇది జీవిలో ఉన్నటువంటి పరమాత్మ. ఆమె కూడా చక్కగా ఆయన కలిగినటువంటి అనుభూతుల్ని తెలియజేయాలందరికీ ఇక్కడ వివరించి తన అనుభూతులను రోజుకు ఒక రకంగా ఆ పాత్రలో పాడుతూ తెలియజేయాలందరినీ పట్టి పెడుతుంది. అలాగే రేపు మన కళ్యాణం రోజున కూడా కన్య పిల్లలకు వివాహం కావలసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆంధ్రాడమ్మ గోదాదేవిగా ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి మెడలో ఉన్నటువంటి పుష్పమాలలు అందరూ శిరస్సు మీద పెట్టుకుని స్వామి వారికి సమర్పిస్తారు. 14 కళ్యాణ రోజున. అదే